నూజివీడు మార్కెట్ యార్డ్ కమిటీ కార్యాలయంలో మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గౌరవ చైర్మన్ మంత్రి కొలుసు పార్థసారథి, చైర్పర్సన్ కుంపటి అరుణ, వైస్ చైర్మన్ పాలడుగు నాగేంద్రబాబుతో పాటు మరో 17 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూజివీడులో ప్రధాన పంటలైన మామిడి, మొక్కజొన్న, పొగాకు, మిర్చి, వరి పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని కాపా శ్రీనివాసరావు కోరారు. గత సీజన్ మాదిరిగానే ఈ ఏడాది కూడా మామిడి రైతులకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ మార్కెట్ యార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తామని నూతన చైర్పర్సన్, వైస్ చైర్మన్లు హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ ఖ్యాతి పొందిందని మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ కొనియాడారు. అనవసర ఖర్చులు తగ్గించుకుని దేశవాళీ వస్తువులను వాడాలని పిలుపునిచ్చారు. దేశంలో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గి అభివృద్ధి కారణంగా కాషాయ జెండా రెపరెపలాడుతోందని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ పదవి అలంకారప్రాయం కాదని, ప్రజల సమస్యల పరిష్కారానికి వేదిక కావాలన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా పెట్రో ఉత్పత్తులపై ఆధారపడటం తగ్గించి విద్యుత్తు వాహనాలు, ఈవీఎస్ మరియు సౌరశక్తి వైపు మళ్లాలని సూచించారు. విలాసాలను తగ్గించుకోవాలని తాను కూడా తన కాన్వాయ్ స్థాయిని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. సాధ్యమైనంతవరకు నడక, సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. నూజివీడు నియోజకవర్గంలో గత 2 ఏళ్లలో 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని, దీనిపై లెక్కలతో సహా నిరూపించేందుకు సిద్ధమని గత పాలకులకు సవాలు విసిరారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రజలు 164 స్థానాల్లో కూటమిని గెలిపించాలన్నారు. నియోజకవర్గ సమస్యల శాశ్వత పరిష్కారమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యనమదల వాసు, ముసునూరు రాజా మరియు కూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వీకార పత్రం శ్రీమతి కుంపటి అరుణ గారు, మీరు ఎవరి పేరు వాళ్ళు చదవండి. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నూజివీడు పాలకవర్గమునకు చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఆర్టీ నెంబర్ 294 తేదీ 27/4/2026 ద్వారా నియమించబడిన వ్యవసాయ మార్కెట్ చట్టం నందలి నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన రూల్స్ మరియు బైలాలను పరిరక్షించగలనని మరియు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలు పరచగలనని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దళిత సోదరీమణిని ఈ ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి స్వీకారం చేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూటమి పార్టీల యొక్క సామాజిక న్యాయం పట్ల కూటమి పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో దీని ద్వారా అర్థమవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. గత ప్రభుత్వంలో ఒక దళిత మహిళకి చైర్మన్ పదవి వస్తే కనీసం వారి పదవి స్వీకారం చేయించి వారి బాధ్యతలు వారికి అప్పగించడానికి కూడా ప్రయత్నం చేయని పరిస్థితుల నుంచి కేవలం 10 రోజుల్లో ఆర్డర్ వచ్చిన, నియామక ఉత్తర్వులు వచ్చిన 10 రోజుల్లోనే మరి ఈరోజు బ్రహ్మాండమైన ప్రజా సమూహం నడుమ మధ్యలో వారి ప్రమాణ స్వీకారం చేశారని చెప్పేసి దళితుల సాధికారిత ఈ కూటమి పార్టీలు, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాధాన్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దళితుల అభ్యున్నతి కోసం ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. వారి చదువుల కోసం కానివ్వండి, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కోసం కానివ్వండి, ఈ సూర్య గారి ద్వారా వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా చాలామందికి మరి వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా చాలా వ్యక్తిగత సమస్యలు తీరే పరిస్థితులు ఉన్నాయి. మరి కేవలం సంక్షేమ కార్యక్రమాలతో సరిపెట్టుకోకుండా దళితులకు చెందిన పిల్లలు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, మైనార్టీలకు చెందిన పిల్లలు, అగ్రవర్ణాలకు చెందిన పిల్లలు
వీరి భవిష్యత్తు కూడా మా బాధ్యత అని చెప్పేసి ఈరోజు మరి ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతం యువనేత లోకేష్ గారు అనేక పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు మరి లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించి మరి మన రాష్ట్రంలోని యువతులకి ఒక భవిష్యత్తుకి మరి మార్గం సుగమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వ పటిమ, ముఖ్యమంత్రి గారే కాదు లోకేష్ గారితో కూడా ఇద్దరు కూడా ఏ పార్టీతో ఒక ఇన్సిడెంట్ చెప్తే మీకు అందరికీ అర్థమవుతుంది. దాదాపు 1,50,000 కోట్ల పెట్టుబడి పెట్టే ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్, అంటే యుద్ధ విమానాలను తయారు చేసే ప్రాజెక్ట్ నేను ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తరలించింది. అనేక రాష్ట్రాలు, భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలు అనేక ఉన్నాయి. వారందరూ కూడా కోరినా కూడా ముఖ్యమంత్రి గారు 9వ తారీఖున, ఏప్రిల్ 9వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మా రాష్ట్రం రండి, మేము మీకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తామంటే ఈరోజు 15వ తారీఖు, 14వ తారీఖు కేంద్ర ప్రభుత్వం నుంచి డిఫెన్స్ కమిటీ రావటం, కేంద్ర ప్రభుత్వం ఆ డిఫెన్స్ ఫ్యాక్టరీకి కావాల్సిన భూమిని రైతుల దగ్గర నుంచి కొని ఆ భూమిని డిఫెన్స్ సెక్రటరీకి అప్పచెప్పటం, వారు 120 యుద్ధ విమానాలు తయారు చేయడానికి ప్రాజెక్ట్ని క్లియర్ చేయటం, శంకుస్థాపన కూడా రేపో మాపో చేసే కార్యక్రమం. అంటే నెల రోజుల్లో దాదాపు 1,50,000 కోట్ల పెట్టుబడి వచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారో ఆలోచించమని చెప్పేసి మరి చేస్తారు. నిన్నటిదాకా గూగుల్ అని చెప్పాం, గూగుల్ కంటే కూడా పెద్ద డేటా సెంటర్ రిలయన్స్ వాళ్ళు ఈరోజు క్యాబినెట్లో ఆమోదించారు. దాదాపు 1,08,000 కోట్ల పెట్టుబడితో మరి మన డేటా సెంటర్ని వైజాగ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుని దేశంలోనే నెంబర్ 1 కంపెనీ అక్కడ పెడతానికి ముందుకు వస్తుంది. అంటే ఏ విధంగా ఇంతకుముందు మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశ్వసనీయత, మడమ తిప్పం అని ఎక్కడ కూడా ప్రజలు విశ్వసించలేదు, అది ఆయన గుర్తించలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం యొక్క విధానాల మీద నమ్మకం ఉంది. కాబట్టి 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నాయి. 1,00,000 కోట్ల పెట్టుబడి వస్తే మాకేంటని కొంతమంది మాట్లాడచ్చు ఆషాఢభూతులు, కానీ ఆ 1,00,000 కోట్ల పెట్టుబడి ద్వారా లక్షల మందికి మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, భవిష్యత్తు ఏర్పడుతున్న విషయాన్ని మనం గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. మరి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.